ఏబీ హిస్టరీ చాలా సీరియస్గా చదువుతున్నారు. అండ్ మేబీ ఈసారి కొంచెం లెవెల్ ఆఫ్ డిఫికల్టీ పెంచే రావడానికి ఛాన్సెస్ ఎక్కువైతే కనిపిస్తున్నాయి ఏపీ హిస్టరీలో. ఎందుకంటే 2024 ట్రెండ్స్ ఏపీపీఎస్సీ నిర్వహించిన అన్ని ఎగ్జామ్ పేపర్స్లో కూడా లెవెల్ ఆఫ్ డిఫికల్టీ పెంచి ఇచ్చారు. సో ఒకప్పుడు చూసుకుంటే 2017 2019 గ్రూప్ 2 మెయిన్స్ పేపర్స్ చూసుకుంటే మీకు ఇలా డైరెక్ట్ క్వశ్చన్స్ కనిపించాయి. కానీ ఇప్పుడు రాబోయే 2025 గ్రూప్ 2 మెయిన్స్లో ఈ పరిస్థితి అయితే చాలా తక్కువ ఉంటుంది. సో మ్యాక్సిమం అసెషన్ రీజన్ బేస్ క్వశ్చన్స్, స్టేట్మెంట్స్ బేస్ క్వశ్చన్స్, పేస్ని ఐడెంటిఫై చేయడం, ఇలాంటి కొత్త కొత్త ఫార్మాట్స్ అయితే వచ్చేసాయి. అయితే ఇప్పుడు మీరు చాలామంది సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు కానీ ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్ అయితే చేయట్లేదు. ఎందుకంటే నేను పర్సనల్ మెంటర్షిప్ బ్యాచ్లో 1-to-1 ఇంటరాక్షన్ టైంలో నేను లాస్ట్ టైం 2019 గ్రూప్ 2 మెయిన్స్ రాసి డిస్క్వాలిఫై అయిన వాళ్ళు నా జాయిన్ అయ్యారు కొంతమంది. సో వాళ్ళు చేసిన మిస్టేక్స్ మీకు చెప్తున్నాను, ఎందుకంటే అలాంటి మిస్టేక్ మీరు రిపీట్ చేయకూడదు అండ్ మళ్ళీ ఇంకో నోటిఫికేషన్ కోసం మీరు వెయిట్ చేయకూడదని ఇవన్నీ కూడా మీకు చెప్తున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిలబస్లోనే ఫస్ట్ టాపిక్ ప్రీ హిస్టారిక్ కల్చర్స్. ఇప్పుడు ఈ పర్టికులర్ టాపిక్ని చూసుకుంటే 2017-2019లో ఈ రెండు మెయిన్స్ ఎగ్జామ్స్లో కూడా టోటల్ 3 క్వశ్చన్స్ అయితే మనకు వచ్చాయి. ఓకే, అంటే ఈసారి కూడా మీకు ఒక క్వశ్చన్ కానీ 2 క్వశ్చన్ కానీ రావడానికి స్కోప్ అవుతుంది. ఓకే, అయితే మీరు గతంలో ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో అవి కూడా ఒకసారి చెక్ చేయాలి. అంటే 1983 నుంచి టిల్ డేట్ ఏవైతే ఈ ప్రీ హిస్టారిక్ కల్చర్స్ నుంచి వచ్చాయో క్వశ్చన్స్ అవి కూడా చెక్ చేయాలి, అనలైజ్ చేయాలి. అయితే ఇప్పుడు నేను చెప్పినట్టు ప్రీవియస్ ట్రెండ్స్ అంటే లాస్ట్ 2 నోటిఫికేషన్స్ చూసుకుంటే 2017లో 2 క్వశ్చన్ ఇచ్చారు, 2019లో ఒక క్వశ్చన్ అయితే ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ మీరు ఆల్రెడీ చదివారు. ఓకే, అయితే ఇప్పుడు ఎగ్జామినర్ మైండ్ సెట్ ఏంటి, వాళ్ళు ఏ విధంగా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తున్నారు, సోర్స్ ఏంటి, అది కూడా మనం ఫిగర్ అవుట్ చేయాలి కదా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇచ్చారు, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఇస్ ఎ ఓల్డ్ స్టోన్ ఏజ్ సైట్ అని. ఓకే, ఇది మీ అందరికీ ఆన్సర్ తెలిసిందే, బిల్లసర్కం. అయితే ఇప్పుడు ఆ 360 డిగ్రీ అప్రోచ్ అనేది మీరు డెవలప్ చేసుకోవాలి. అంటే ఏంటి, ఇది ఏ బ్లాక్ నుంచి ఇచ్చారో అండ్ దీంట్లో ఇప్పుడు స్టేట్మెంట్ బేస్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు సేమ్ ఇదే ఫార్మాట్లో ఇన్ కేస్ స్టేట్మెంట్స్ బేస్ క్వశ్చన్ కనుక ఫ్రేమ్ చేయాలంటే వాళ్ళకున్న ఆప్షన్స్ ఏంటి, అంటే ఒక క్వశ్చన్ని లెవెల్ ఆఫ్ డిఫికల్టీ పెంచడానికి స్కోప్ ఎంతవరకు ఉంది, ఆ స్కోప్ అనేది తెలుసుకోవాలి కదా. సో అందుకు మనం ఏం చేయాలంటే డీటెయిల్గా అనాలిసిస్ చేసుకోవాలి. సో ఇలాగ ఒక 360 డిగ్రీస్లో అప్రోచ్లో కనుక ప్రిపేర్ అయితే అప్పుడు రేపటి రోజు అది లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఎంతవరకు వెళ్ళినా సరే మీకు ఆన్సర్ చేసే ఎబిలిటీ ఉంటుంది. అది ఇక్కడ ఫస్ట్ మనం ఫిగర్ అవుట్ చేయాల్సింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, అందరూ ఏంటంటే ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఇది క్వశ్చన్ ఇది ఆన్సర్ చదువుకుంటూ వెళ్ళిపోతున్నారు అలాగా. ఓకే, ఇన్ కేసు మీరు పాత్ పేపర్స్ చూసుకుంటే మీరు ఆల్రెడీ చదివారు కాబట్టి ఓకే ఈ క్వశ్చన్కి ఇది ఆన్సర్ అని అక్కడతో ఆగిపోతున్నారు. అదే తప్పు. ఇందా మీకు చెప్పినట్టు డీటెయిల్డ్ అనాలిసిస్ అయితే అవసరం. అంటే ఫుల్ లెంత్ కంటెంట్ అనేది ఆ పర్టికులర్ కీవర్డ్ మీద చేసుకోవాలి. అదే ఇప్పుడు కింద ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, 1, 3, 4 ఆప్షన్స్, కీసరపల్లి, ఉట్నూర్, రేవర్రా. ఓకే, ఇప్పుడు దీని మీద కూడా మీ దగ్గర కంటెంట్ ఉందా లేదా ఒకటి చూసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కీసరపల్లి ఉంది. ఓకే, ఇది చూసుకుంటే మనకి చాలకొలితిక్ కేసులో వస్తుంది. అలాగే ఈవెన్ నియోలిథిక్ సైట్స్లో కూడా సెంట్రల్ కోస్టల్ ఆంధ్రాలో కూడా మనకి కేసరపల్లి అనేది ఉంది. ఓకే, సో ఇలాగా దీనికి రిలేటెడ్ కంటెంట్ కూడా మీరు రాసుకోండి. అదే ఇప్పుడు ఉట్నూర్ అని ఉంది. ఓకే, ఇప్పుడు ఉట్నూర్ అనేది కూడా మనకి ఎక్కడ వస్తుంది, నియోలిథిక్ కేసులో వస్తుంది. సో దీంట్లో కూడా ఇక్కడ ఏంటి, మౌంట్స్ ఆఫ్ బర్నింగ్ సూట్ అనేది ఇక్కడ దొరుకుతుంది ఉట్నూర్లో. కాబట్టి దీని మీద కూడా క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంది స్టేట్మెంట్ బేస్లో. అప్పుడు ఏం చేయాలి, దీనికి సంబంధించిన 360 డిగ్రీ అప్రోచ్ అంతా యూజ్ చేసి దీని రిలవెంట్ కంటెంట్ అంతా కూడా మీ దగ్గర హ్యాండీగా ఉంచుకోవాలి. అప్పుడు ఇండైరెక్ట్గా ఏది ఇచ్చినా సరే మీకు ఆన్సర్ చేసే క్యాపబిలిటీ అనేది ఉంటుంది. సో ఎగ్జామ్ కండిషన్స్ని మనం ముందుగానే ఫిగర్ అవుట్ చేసుకోవాలి. సో వాళ్ళు లెవెల్ ఆఫ్ డిఫికల్టీ పెంచితే ఎంతవరకు పెంచవచ్చు అనే క్యాల్కులేషన్ కూడా ఇప్పటి నుంచే మీకు స్టార్ట్ అవ్వాలి. నెక్స్ట్ ఇప్పుడు రేవర్లా ఉంది. సో రేవర్లా మీద కూడా సేమ్ అదే 360 డిగ్రీ అప్రోచ్ అనేది మనం యూజ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ చూడండి ఇది లాస్ట్ పాయింట్ మెన్హిర్ మీద ఇచ్చాను నేను. ఓకే, సో ఇలాగ మనకి ఏంటంటే 360 డిగ్రీస్ అప్రోచ్ కనుక యూజ్ చేసుకుంటే మనకి అడ్వాంటేజ్ అవుతుందా లేదా. ఇప్పుడు 92,000 మంది కాంపిటీషన్, సో ఇంతమంది 1:100లో రాస్తున్నారు. సో సీరియస్ కాంపిటీషన్ గట్టిగా ఉంది. అది కూడా చాలా ఎక్కువ టైం అయితే ఇచ్చారు కూడా ఏపీఎస్సీ వాళ్ళు. సో డెఫినెట్గా ఈ గ్యాప్లో చాలామంది బూస్ట్ అయి ఉంటారు ప్రిపరేషన్ని. సో డెఫినెట్గా మిగతా వాళ్ళ మీద ఆ కాంపిటేటివ్ ఎడ్జ్ తీసుకోవాలంటే ఖచ్చితంగా ఒక డిఫరెంట్ అప్రోచ్ అండ్ స్ట్రాటజీ మీద ఉండాలి. ఓకే, అలాగే ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చూద్దాం.
విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ప్లేసెస్ ఈజ్ అన్ ఎవిడెన్స్ ఆఫ్ చాల్కోలిథిక్ ఏజ్ ఇన్ ఆంధ్ర. ఓకే, సో దీని మీద కూడా సేమ్ అంతే. మనకి 360 అప్రోచ్ చూసుకోవాలి. ఇప్పుడు ఇందాక మనం కీసరపల్లి చూసాం, ఇప్పుడు పాతబడి చూస్తున్నాం. ఓకే, అలాగే ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఇచ్చారు. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ సెంటర్స్ వాజ్ రికగ్నైజ్డ్ బై ద ఆర్కియాలజిస్ట్ యాజ్ మైక్రోలిథిక్ ఇంప్రూవ్మెంట్ సెంటర్. ఇది గ్రూప్ 2 మెయిన్స్ 2019 వచ్చింది. ఓకే, సో ఇది కూడా అంతే. సో దీనికి సంబంధించిన 360 మన దగ్గర ఉండాలి. ఇలాగా మనం ఎప్పుడు కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చూడడం అలవాటు చేసుకోవాలి. సో ఆల్రెడీ మీరు ఏవైతే స్టాండ్ బుక్స్ మీరు చదువుతున్నారో, హనుమంతరావు గారి బుక్ కానీ, బేసర్ హనుమంతరావు గారి బుక్ కానీ, జోగినేని గారి బుక్ కానీ చదువుతున్నారు. సో అది మీరు లైన్ టు లైన్ చదువుతున్నారు. ఓకే, ప్రతి పాయింట్ చదువుతున్నారు. కానీ ఏది ఎగ్జామ్కి హైలీ రిలవెంట్, ఏది ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్, ఈ క్యాల్కులేషన్ మీకు ఎలా తెలుస్తుంది? బుక్లో ప్రతి లైన్ మనకి ఇంపార్టెంట్ కాదు ఎగ్జామ్కి. సో అది మీరు ఫస్ట్ తెలుసుకోవాల్సిన ఫ్యాక్ట్. ఓకే, మనకి ఏంటంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి, దేనికి తక్కువ ప్రయారిటీ ఉన్న క్యాల్కులేషన్ మీకు తెలియాలి. సో క్యాల్కులేషన్ తెలియాలంటే ఖచ్చితంగా ఇలాంటి స్ట్రాటజీస్ ఉండాలి. లాస్ట్ 1 month నుంచి చాలా మంది కాంటాక్ట్ చేశారు పర్సనల్ మెంటర్షిప్ బ్యాచ్ కొత్తది ఓపెన్ చేయమని. సో ఫైనలీ అన్నీ కూడా సెటరేట్ చేసుకొని ఈ పర్సనల్ మెంటర్షిప్ బ్యాచ్ అయితే మనం లాంచ్ చేస్తున్నాం. సో ఇప్పటివరకు కూడా మనకి లాస్ట్ టైం జరిగిన గ్రూప్ 2 నోటిఫికేషన్ కూడా చాలా మంచి సెలెక్షన్స్ అయితే వచ్చాయి వితౌట్ ఎనీ కోచింగ్, టూర్ గైడెన్స్ అండ్ మెటీరియల్స్. ఫనీ దీనికి జోన్ ఫస్ట్ ర్యాంక్ అయితే వచ్చింది. అలాగే మనోజ్ ఉమాదేవి గారు కూడా డీటీ వచ్చింది. దీని కూడా వితౌట్ ఎనీ కోచింగ్, ఓన్లీ త్రూ మెటీరియల్ అండ్ గైడెన్స్ డీటీ జాబ్ అయితే రావడం జరిగింది. ఇలాగా ఏసీటీ ఓల్గా, ఎక్స్ఎస్ఎల్గా, ఏఎస్ ఓల్గా, డీటీగా సెలెక్ట్ అవ్వడం జరిగింది లాస్ట్ నోటిఫికేషన్లో. అలాగే తెలంగాణలో కూడా మనం పర్సనల్ మెంటర్షిప్ బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తాం. సో దాంట్లో కూడా నాన్ లోకల్ కేటగిరీలో ఏపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ క్రాక్ చేయడం జరిగింది. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, రే సెక్రటరీ అండ్ ట్రెజరీగా అయితే క్రాక్ చేయడం జరిగింది. అలాగే గురుకుల డిఎల్లో సెలెక్ట్ అవ్వడం జరిగింది. అగ్రికల్చర్ ఆఫీసర్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. అలాగే గురుకుల జిఎల్లో కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళారు. అండ్ టీఎస్పీసీ గ్రూప్ 4 రీసెంట్గా మనకి రిజల్ట్స్ అయితే వచ్చాయి. సో దాంట్లో కూడా చాలా మంది సెలెక్ట్ అయ్యారు. ఈవెన్ న్యూస్ పేపర్స్లో కూడా కొంతమంది పడ్డాయి ఇలాగ సర్వీస్ వచ్చిన తర్వాత, గ్రూప్ 4 సర్వీస్ వచ్చిన తర్వాత. సో మొన్న రీసెంట్గా వచ్చిన రిజల్ట్స్, గ్రూప్ 4 రిజల్ట్స్. సో ఫైనల్ సెలెక్షన్స్ అన్నీ కూడా మన పర్సనల్ మెంటర్షిప్ బ్యాచ్ నుంచి ఎంతమంది సెలెక్ట్ అయ్యారో అవన్నీ కూడా మీకు డీటెయిల్స్ అని చూపిస్తున్నాను. సో అలాగే డ్రగ్ ఇన్స్పెక్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళడం జరిగింది. అలాగే లైబ్రరీగా సెలెక్ట్ అవ్వడం జరిగింది. పాలిటికల్ లెక్చర్స్ స్టేట్ 3rd ర్యాంక్. అలాగే జయంత్ దీనికి స్టేట్ 19th ర్యాంక్ వచ్చింది సింగరేణి జనరేషన్లో. ఏడబ్ల్యూగా సెలెక్ట్ అవ్వడం జరిగింది నవ్య. ఇలాగా చాలా మంది మన పర్సనల్ మెంటర్షిప్ బ్యాచ్ నుంచి సెలెక్ట్ అవ్వడం జరిగింది. అటు ఏపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2లో, అలాగే ఇక్కడ తెలంగాణలో కూడా చాలా మంచి సర్వీస్లో సెలక్షన్స్ అయితే రావడం జరిగింది. సో రీసెంట్గా గ్రూప్ 4 రిజల్ట్స్ వచ్చాయి. దాంట్లో కూడా ఆ టెస్టిమోనియల్స్ అని కూడా మీకు చూపించాను. అలాగే ఎవరు సెలెక్ట్ అయ్యారో కూడా మీకు డీటెయిల్స్ అని కూడా చూపించాను. సో మన టెలిగ్రామ్ ఛానల్ కూడా చాలా ఇంకా టెస్టిమోనియల్స్ ఉన్నాయి, కొన్ని వందల్లో టెస్టిమోనియల్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మీరు చూడొచ్చు. సో ఇప్పుడు ఏంటంటే ఈ పర్సనల్ మెంటర్షిప్ బ్యాచ్ చాలా లిమిటెడ్ ఇంటేక్, చాలా తక్కువ మంది తీసుకుంటున్నా. ఎందుకంటే ప్రతి ఒక్కరిపైన నేను ఫోకస్ చేయాలి. మీ బలం, బలహీనత రెండు కూడా ఐడెంటిఫై చేయాల్సిన అవసరం అవుతుంది. ఇలా తక్కువ మంది తీసుకొని ట్రైన్ చేయడం వల్ల ఈ రకమైన రిజల్ట్స్ అయితే, అవుట్పుట్ అయితే నాకు కనిపిస్తుంది. సో అందుకే నేను ఎక్కువ మంది తీసుకోవట్లేదు, చాలా తక్కువ మంది తీసుకుంటాను. ఈవెన్ ఫ్రమ్ 2018 బ్యాచ్ నుంచి కూడా నేను ఇలాగే లిమిటెడ్గా తీసుకుంటున్నాను. అండ్ ఆ లిమిటెడ్గా తీసుకొని ట్రైన్ చేయడం వల్లే మనకి ఇలాంటి రిజల్ట్స్ అయితే ప్రొడ్యూస్ అవుతున్నాయి. సో అది నేను నమ్మేది, అందుకే ఎక్కువ మంది తీసుకోవట్లేదు. సో ఇక్కడ ఈ పర్సనల్ మెంటర్షిప్ బ్యాచ్లో కూడా ఎందుకంటే మీరు ఆ టాప్ 1% ఉండాలి. ఎందుకంటే 1:100 కాబట్టి ఆ టాప్ 1% ఉంటే తప్ప మీకు సర్వీస్ అయితే రాదు. కాబట్టి ఇక్కడ మీరు అసలు గ్రూప్ 2 మెయిన్స్కి ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నారు అది మనకి మెయిన్ తెలియాలి. సో అందుకని ముందు మీరు అసలు గ్రూప్ 2 ప్రిలిమ్స్కి ఏ విధంగా ప్రిపేర్ అయ్యారు, దాంట్లో మీరు చేసిన మిస్టేక్స్ ఏంటి, ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మీరు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు, అండ్ ఎలాంటి స్కోర్ వచ్చింది, ఇవన్నీ కూడా మీరు ఇక్కడ ఈ అప్లికేషన్ ఫామ్లో నింపాలి. అలాగే ఏపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ 2024 టైంలో, అంటే ప్రిపరేషన్ టైంలో కానీ, ఎగ్జామ్ కండిషన్స్ అప్పుడు కానీ మీరు చేసిన మిస్టేక్స్, అలాగే మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి ఈ ప్రిలిమ్స్ సైకిల్లో అనేది కూడా ఇక్కడ మీరు ఐడెంటిఫై చేయాలి. సో చాలా మంది చేస్తున్న తప్పు ఏంటంటే సిలబస్ కంప్లీషన్ మీద ఫోకస్ చేస్తున్నారు. ఇప్పటికీ కూడా చేస్తున్న తప్పదే. కంప్లీట్గా మొత్తం సిలబస్ కంప్లీషన్ మీద వెళ్తుపోతున్నా తప్ప ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఎలా చూడాలి, ఎలా ప్రొడక్టివిటీ అనేది పెంచుకోవాలి, మార్క్స్ కింద ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, ఇలాంటి స్ట్రాటజీ అయితే మిస్ అవుతుంది. అలాగే ఏవైతే స్టాండ్ బుక్స్ ఉన్నాయో ప్రతి పేజ్, ప్రతి లైన్ కౌట్గా చదువుతున్నారు, అది కూడా చాలా మంది చేసిన మిస్టేక్స్. అలాగే రెడీమేడ్ నోట్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో లేకపోవడం వల్ల కూడా అది
చాలా మంది మిస్టేక్స్ అవుతున్నాయి అండ్ అట్లీస్ట్ ఒక 5 to 6 టైమ్స్ రివిజన్ లేకుండా ఎగ్జామ్లో కూర్చుంటున్నారు. సో రివిజన్ అనేది కూడా ప్రాబ్లం. అలాగే లాస్ట్ టైం రివిజన్ నోట్స్ ఏదైతే షార్టర్ ఫామ్లో నోట్స్ అది కూడా చాలా మంది దగ్గర ఉండట్లేదు. అండ్ బ్లూ ప్రింట్ అనాలిసిస్. సో ఎగ్జామినర్ మైండ్ సెట్ ఏంటి, ఎలాంటి పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తున్నారు, సోర్సెస్ ఏంటి, ఏ విధంగా లెవెల్ ఆఫ్ డిఫికల్టీ పెంచుతున్నారు, ఆ బ్లూ ప్రింట్ అనేది మీ దగ్గర రాకపోవడం వల్ల కూడా చాలా మందికి ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్ మెయిన్ ప్రాబ్లం ఏంటి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో పీవైక్యూస్ సాల్వ్ చేయకుండా, పీవైక్యూస్ అనాలిసిస్ చేయకుండా చాలా మంది ఎగ్జామ్కి వెళ్ళిపోతున్నారు. అండ్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ప్రాసెస్ అంతా రిజల్ట్ అంతా వచ్చిన తర్వాత బాధపడుతున్నారు. సో అలాగే మీరు ఇన్ కేస్ చేస్తే మాత్రం డెఫినెట్గా ఇది చాలా పెద్ద ఎర్రర్ అవుతుంది మీ ప్రిపరేషన్లో. అలాగే బౌన్సర్స్ని ఏ విధంగా ఎగ్జామ్ కండిషన్స్లో హ్యాండిల్ చేయాలి అనేది కూడా చాలా మంది తెలియట్లేదు. అలాగే ఎంసీక్యూ సాల్వ్ చేయాలంటే ఎలాంటి అప్రోచ్ ఉండాలి, ఎలాగ ఎడ్జ్ అనేది తీసుకోవచ్చు ఎగ్జామ్ కండిషన్స్లో అనేది కూడా చాలా మంది స్టార్ట్ చేయడం మిస్ అవుతుంది. నెక్స్ట్ మెమరీ రిటెన్షన్ అనేది కూడా కొంతమంది ప్రాబ్లం అవుతుంది. ఇందాక మీకు చెప్పినట్టు ఒక 1 to 2 టైమ్స్ చదివి ఎగ్జామ్కి వెళ్తున్నారు. సో దాని ద్వారా ఏంటంటే మెమరీ రిటెన్షన్ అనేది ప్రాబ్లం అవుతుంది. అలాగే ఎగ్జామ్కి వెళ్ళే ముందు అట్లీస్ట్ ఒక 5,000 to 10,000 ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేస్తే తప్ప మీకు అక్కడ ఎడ్జ్ అనేది దొరకదు. సో ఇది కూడా చాలా మంది మిస్ అవుతుంది. ఏంటంటే జస్ట్ ఎగ్జామ్ టెస్ట్ సిరీస్ వరకు చూస్తున్నారు, ప్రీవియస్ క్వశ్చన్స్ని అసలు పట్టించుకోవట్లేదు. అలాగే లేటెస్ట్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి, ట్రెండ్స్ అనాలిసిస్ కూడా ఐడెంటిఫై చేయట్లేదు. సో ఇవన్నీ కూడా మోస్ట్ కామన్లీ అందరూ చేసే మిస్టేక్స్. సో ఇవి మీరు ఏబిపిఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్ ప్రిపరేషన్ సైకిల్లో మీరు చేసిన మిస్టేక్స్ ఏంటో ఈ అప్లికేషన్ ఫామ్లో ఐడెంటిఫై చేయాలి, టిక్ చేయాలి. అలాగే ఇప్పుడు ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ మనం ఫాస్ట్ ట్రాక్ బ్యాచ్ స్టార్ట్ చేస్తాం. టోటల్ మీకు 4 స్లాట్స్ ఉంటాయి. ఒక్కో స్లాట్ మీకు 45 minutes టైము అండ్ ప్రతి 10 daysకి మీకు ఒక స్లాట్ ఉంటుంది. ఫస్ట్ స్లాట్ ఇండియన్ ఎకానమీ, ఎందుకంటే ఎకానమీ చాలా మందికి టఫ్. అండ్ మొన్న ఏపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఎకానమీ ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయో ఒకసారి చూడండి. ఇన్ కేస్ చూడకపోతే ఆ 30 క్వశ్చన్స్ 30 బౌన్సెస్ అనమాట. సో అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎంత ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు అనేది ఇక్కడ మీకు చెప్తాను. అంటే నా ముందే మీరు ఆ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. సో డైరెక్ట్ 1-to-1 పర్సన్ ఇంటరాక్షన్, డైరెక్ట్గా మీతోనే మాట్లాడడం జరుగుతుంది. మీరు క్వశ్చన్ ఎలా చదువుతున్నారు, ఎన్నిసార్లు చదువుతున్నారు, కీవర్డ్స్ని ఎలా ఐడెంటిఫై చేస్తున్నారు, స్టేట్మెంట్స్ ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారు, ఓన్లీ మెమరీ బేస్డ్ వెళ్తున్నారా లేకపోతే లాజికల్ అప్రోచ్ ఉందా, ఇవన్నీ ప్రతిదీ కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఆ తర్వాత నేను మీకు కొన్ని టెక్నిక్స్ చెప్తాను, ఎలాగ ఆలోచించాలి, ఏ విధంగా హ్యాండిల్ చేయాలి బౌన్సర్స్ని, అండ్ ఎలాగా స్ట్రాటజిక్గా ఎడ్జ్ అనేది తీసుకోవాలి మిగతా కాంపిటీషన్ బీట్ అవుట్ చేయడానికి, ఇవన్నీ కూడా మీతో చెప్పడం జరుగుతుంది. సో గూగుల్ మీట్లో ఈ 1-to-1 ఇంటరాక్షన్ అయితే ఉంటుంది అండ్ డైరెక్ట్గా మీతోనే మాట్లాడడం జరుగుతుంది. అలాగే సెకండ్ స్లాట్లో సైన్స్ అండ్ టెక్నాలజీ, పాలిటీ. ఓకే, దీంట్లో కూడా మీకు స్టడీ మెటీరియల్, దాంతోపాటు బ్లూ ప్రింట్ అనాలిసిస్, అలాగే ఎంసీక్యూ సాల్వింగ్ సెషన్స్ అనేది కూడా ఉంటుంది. అలాగే స్లాట్ 3లో ఎన్విరాన్మెంట్, ఏపీ హిస్టరీ ఉంటుంది. అలాగే స్లాట్ 4లో ఏపీ ఎకానమీ ఉంటుంది. ఇలా డైరెక్ట్గా మీతోనే మాట్లాడడం జరుగుతుంది. ఫస్ట్ స్లాట్ అయిపోయిన తర్వాత సెకండ్ స్లాట్ ముందే మీకు ఆ చేంజ్ అనేది కనిపిస్తుంది. ఎగ్జాక్ట్ నాకు 10 days టైం ఉండి 10 daysలోనే మీ పర్ఫార్మెన్స్లో కానీ మీ ఆలోచన విధానంలో కానీ మీరు ఎగ్జామ్స్కి ఏ విధంగా చూడాలి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలని కానీ మీకు నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. సో ఆ ఫస్ట్ 10 daysలోనే మీకు ట్రాన్స్ఫర్మేషన్ అనేది కనిపిస్తుంది. మొత్తం 4 slots అవ్వగానే నేను చెప్పినట్టు 100% నేను చెప్పినట్టు చేయాలి. నేను చెప్పింది కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు మార్క్స్ అనేవి పెరిగే ఛాన్సెస్ అనేవి పెంచుకుంటారు. ఆటోమేటిక్గా మీకు కావాల్సిన సర్వీస్ అయితే వస్తుంది. ఇక్కడ మార్క్స్ అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్. ఓకే, సో ఇక్కడ నా ఫోకస్ అంతా కూడా మార్క్స్ ఎలా ఎక్కువ స్కోర్ చేయడం దాన్ని పెట్టింది. అప్పుడు ఆటోమేటిక్గా మీరు అనుకున్న సర్వీస్ అయితే సాధిస్తారు. ఓకే, సో ఈ పర్సనల్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది చాలా లిమిటెడ్ ఇంటే కింద మీకు చెప్పినట్టు. ఓకే, మీకు ఈ అప్లికేషన్ ఫామ్ కావాలనుకుంటే మీరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి 8143746589. అండ్ స్టడీ మెటీరియల్స్ నేను మీకు ఏవైతే ఇస్తాను సో వీటికి ఎలాంటి ప్రింట్ ఆప్షన్ అయితే ఉండదు, ఎడిట్ ఆప్షన్ ఉండదు, ఓన్లీ పీడిఎఫ్ ఫార్మాట్లో మీరు చదువుకోవడానికి వీలుగా ఉంటుంది. సో ఇది పర్సనల్ మెంటర్షిప్ ప్రోగ్రామ్లో మనం ఇస్తుంది. సో ఇలాగా 4 slots, దాంతోపాటు బ్లూ ప్రింట్ అనాలిసిస్, స్టడీ మెటీరియల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. స్టడీ మెటీరియల్స్కి ఎలాంటి ప్రింట్ ఆప్షన్ కానీ ఎడిట్ ఆప్షన్ కానీ ఉండదు. సో దట్స్ యువర్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.